హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీకైతే ఇప్పుడు అరటికాయ కొబ్బరి పొడి ఫ్రై ఎలాగో చేసి చూపిస్తాను. ఫస్ట్ అరటికాయ ముక్కల్ని తొక్క తీసి మందంగా కట్ చేసుకొని చింతపండు పులుసులో 75% ఉడికించి పక్కన పెట్టుకోండి. చిన్న మిక్సీ జార్లోని, లేకపోతే మీకు అమందస్తా ఉన్నా పర్వాలేదు, రోల్లోనైనా పర్వాలేదు. కొంచెం ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, కారం, చిన్న ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు చిటపటలాడాక మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ చెక్కు, టమాటా పళ్ళు ఒక్కసారి వేగించుకోవాలి. 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గాక చిన్న పసుపు వేసుకున్న తర్వాత ఇందాక మనం దంచి ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసి మరి కొంచెం ఒకసారి వేగించాక కొబ్బరి పొడి, మీకు దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా పర్వాలేదు, లేకపోతే కొబ్బరికాయ మిక్సీ చేసుకున్నా పర్వాలేదు, ఆ పొడిని వేసి మరొక్కసారి ఫ్రై చేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం కట్ చేసి అరటికాయ ముక్కలు చింతపండు పులుసులో ఉడికించి పక్కన చల్లారి పెట్టమన్నాను కదా, ఆ ముక్కల్ని ఇందులో వేసి ఒక 5 మినిట్స్ వేగిస్తే రెడీ. అరటికాయ కొబ్బరి పొడి ఫ్రై రెడీ. చాలా టేస్టీ ఉంది తెలుసండి, ఎంత బాగుందో. అన్నంలోని నూనె వేసుకొని ఆ కూర నంచుకుంటే సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.